హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో సున్నిపిండి సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాము. అలాగే ఈ సున్నిపిండి హోమ్ మేడ్ అండి. మేము ఇంట్లోనే 21 రకాల ఐటమ్స్ తోటి ఈ సున్నిపిండిని తయారు చేస్తాము. ఈ సున్నిపిండి వాడుకోవడం కుదరని వాళ్ళు ఈ సోప్ని వాడితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ సున్నిపిండి లేదా ఈ సోప్ని వాడటం వల్ల మన బాడీ పైన ఉన్నటువంటి ట్యాన్ మొత్తం కూడా పోయి మన బాడీ చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అలాగే మంచి కలర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సోప్ తయారీ విధానం చూసేద్దాము. నేను కోకోనట్ సంబంధించినటువంటి బేస్ని తీసుకుంటున్నాను. ఈ సోప్ బేసెస్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సోప్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా ఈ విధంగా కరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులో వేసేటువంటి సున్నిపిండిని, ఆల్మండ్ ఆయిల్ని, ఈ విటమిన్ ఆయిల్ని, అలాగే అలోవెరాని, ఇంకొన్ని ఐటమ్స్ని మనము ఈ మిశ్రమంలో కలపాలండి. అన్నీ కలిసిన తర్వాత చక్కగా ఇలా మౌల్స్లో పోసుకోవాలి. కొద్ది గంటల తర్వాత మనకి సబ్బులు అనేది ఈ విధంగా తయారవుతాయి అన్నమాట. ఈ సోప్స్ని ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే చక్కగా మనం ర్యాప్ చేసి కనుక కవర్తో పెట్టుకున్నామంటే ఎక్కువ కాలం ఉంటాయి. అలాగే మంచి సువాసన కూడా కలిగి ఉంటాయి. ఇవి వాడటం వల్ల మనకి ట్యాన్ మొత్తం పోవడమే కాకుండా మన శరీరం అయితే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఈ సున్నిపిండి అలాగే ఈ సున్నిపిండి సోప్స్ కనుక కావాలంటే కనుక కామెంట్ చేయండి, అలాగే డిఎం చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఇంకొంతమందికి తెలుస్తాయి.